మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన తెలుపుతూ మండల అధ్యక్షులు అయ్యగల రవి మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు రాయపోల్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి శిక్ష పడేలా చేయాలి. అదేవిధంగా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్, విహెచ్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని దళితుల మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకించాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూర నరసింహులు, విహెచ్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు అరికెల సత్తయ్య, మండల అధికార ప్రతినిధి తూడం ప్రశాంత్, కోశాధికారి కొన్నింటి లక్ష్మణ్, రాములు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని శక్తులున్నా కానీ ఎవరెవరున్నారు అనేది క్రియాశీలకంగా పరిశీలించి వారిని వెంటనే శిక్షించి తగు న్యాయం చేయాలి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి దాడులు జరగకుండా ముందు తగు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో మేము ఇలాగే ముందుకు కొనసాగుతామని తెలియజేస్తున్నాం. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయ్ గారి పైన దాడి జరిగింది. దానిని నిరసిస్తూ ప్రతి మండల కేంద్రంలో ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా దీని వెనుక ఎన్ని శక్తులున్నా కానీ ఎవరెవరున్నారు అనేది క్రియాశీలకంగా పరిశీలించి వారిని వెంటనే శిక్షించి తగు న్యాయం చేయాలి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి దాడులు జరగకుండా ముందు తగు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో మేము ఇలాగే ముందుకు కొనసాగుతామని తెలియజేస్తున్నాం.